హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ టెక్ ట్రావెల్. ఈరోజు మైసూర్ టు పండ్రాపూర్ స్టేషన్ అంటే ట్రైన్ అనేది మనకి ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఎక్కడెక్కడ పోతుంది అనే దానికి టోటల్గా ఈ వీడియోలో చూద్దాం. ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఇది మంచి ట్రైన్ అనమాట. ఇది మంచి అనుకూలమైన ట్రైను. ఈ మహారాష్ట్ర పోయే వాళ్ళకి కానీ, ఈ హుబ్లీ తర్వాత ఈ ధార్వాడ తర్వాత ఈ బీజాపూరు, సోలాపూరు, బాగల్కోటు, తర్వాత ఈ దావణగిరి, హావేరి, హుబ్లీ, ఇవన్నీ చాలా స్టేషన్స్ అనేది కవర్ చేసుకుంటూ పోతుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇది వచ్చేసి మనకి మైసూర్లో 3:30కి అనేది బయలుదేరుతుంది. 3:30కి బయలుదేరి మనకి పండ్రాపూర్కి 12:40-45కి అంతా చేరుస్తుంది అనమాట. అంటే 21 అవర్స్ అనేది జర్నీ అనమాట. ఇక్కడ వచ్చేసి టోటల్ మనకి దగ్గర 1100 కిలోమీటర్లు అనేది మనకి ప్రయాణం అనేది జరుగుతుంది. చూసినట్లయితే జనరల్ టికెట్స్ తెలుసు మీకు ఎంత తక్కువ ఉంటాయి అనేది. అట్లే మీరు రిజర్వేషన్ చేసుకొని పోవడమే చాలా మంచిది. ఎందుకంటే కొద్దిగా దీంట్లో అప్పుడప్పుడు ఎక్కువగా జనం వస్తుంటారు, తగ్గుతుంటారు. జనరల్ కంపార్ట్మెంట్లో మీరు ఏం చేసుకున్నా కానీ రిజర్వేషన్ చేసుకోండి. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి 21 అవర్స్ అనేది జర్నీ ఇది పండ్రాపూర్ పోవడానికి. మెయిన్గా ఇంకా బాగల్కోట్ అనమాట, గదగ్, హుబ్లీ, విజయపూర, సోలాపూరు, ఇలా ఈ మహారాష్ట్ర అంతా కవర్ అనేది బాగా ఈ ట్రైన్ అనేది అనుకూలమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ట్రైన్కి మనకి దగ్గర టోటల్గా ఈ మహారాష్ట్ర చాలా ప్రదేశాలు ఉన్నాయి మనకి చూసేది. ఎల్లోరా, ఔరంగాబాదు, తర్వాత ఈ జ్యోతిర్లింగాలు, ఇలాంటివన్నీ కవర్ చేయొచ్చు అనమాట. ఈ ట్రైన్ పోయినా అంటే మీకు చాలా అనుకూలం అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది బెంగళూరు మీదకి వస్తుంది అనమాట. బెంగళూరు మీదకి వచ్చి తుమ్కూరు ఈ విధంగా వచ్చేసి బయలుదేరుతుంది అనమాట. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా.